ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలమైన మా ఎడల మీ కృప కుమ్మరించినందుకు స్తోత్రాలు నాయనా. అయా, మా గృహాల చుట్టూ మీ యొక్క కావలి దయచేసి రాత్రి అంతను మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి, అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ విలువైన శ్రేష్టమైన దినములో ఈ లోకపు యాత్రలో మరొక రోజును మాకు బహుమానముగా అందజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ముంచుము అని ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఇంతవరకు కూడా తండ్రి అవిశ్వాసులముగానే లేదా అల్ప విశ్వాసులముగానే ఉండి అయ్యా, మా కార్యాలలో మా పనులలో మేము ముందుకు వెళ్తున్నామేమో తండ్రి. అందువల్లనే మేము ఇంతవరకు తండ్రి మీ నుంచి సమాధానము పొందుకోలేకపోతున్నామేమో అయ్యా, గొప్ప కార్యాలు చూడలేకపోతున్నామేమో అయ్యా. మీరు మాకు ఈ ఉదయాన తెలియజేస్తూ ఉన్నారు, పూర్ణ హృదయంతో విశ్వసించాలి అని, పూర్ణ హృదయంతో నమ్మాలి అని, అప్పుడు గొప్ప కార్యాలు మేము చూడగలమని. అయ్యా, ఈరోజున తండ్రి మేమందరము కూడా ఏ విషయంలో అయితే ఈరోజు మాకు విజయము కావాలనుకుంటున్నామో, ఏ విషయంలో అయితే మేము జయించాలని ఆలోచన కలిగి ఉన్నామో ఆ విషయాల్లో తండ్రి మీ యందు నమ్మిక ఉంచి మీరు కార్యం చేస్తారని విశ్వసించి ముందుకు సాగే ఆ కృప దయచేయండి. నమ్మికను మీరే మాలో ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. అయా, ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా, ఈ ప్రార్థన ద్వారా ఈ రోజును వారు ప్రారంభిస్తూ ఉండంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఏవైతే ఈరోజు ఆశ కలిగి ఉన్నారో, ఏదైతే చేయాలని వారు ఈ రోజున ప్రణాళికలు రచించుకున్నారో వాటిలో వారికి తండ్రి ఫలింపును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మా యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం నాయన. మమ్మల్ని దీవించండి, మా పనుల్లో మాకు అయా జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. వెనకబడే వారిగా కాకుండా ముందుకు వెళ్ళే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. ఏ ఆటంకాలు మా పనుల్లో లేకుండా కృప చూపించండి తండ్రి. సజావుగా ప్రతి కార్యము జరిగించబడడానికి సహాయం అనుగ్రహించండి. క్రొత్తగా ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారున్నారు, వారందరినీ కూడా దీవించండి తండ్రి. ఆగిపోయిన ఎన్నో పనులు తండ్రి, వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, మా యొక్క ప్రతి మార్గములో మీ దేవదూతల కంచె మాకు దయచేయండి ప్రభువా. ఆయా పనుల నిమిత్తము ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉండంగా వస్తూ ఉండంగా మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించండి. క్షేమకరమైన ప్రయాణాలు మాకును మా కుటుంబానికి నీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మాకు కావలసినవైతే ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు తెలుసు నాయన. అయా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, ప్రతి ఒక్కరికి మంచి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించండి. ఎవ్వరు కూడా ఎటువంటి లోటు లేకుండా జీవించకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, గృహిణీలు ఉన్నారు, వారందరికీ మీ కాపుదల దయచేయండి. అయా, ఈ రోజున మేము ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితోనూ కలిగి లేకుండా నెమ్మదికరమైన జీవితం మాకు దయచేయండి. అయా, ముఖ్యంగా మీ నామానికి మహిమ తెచ్చే విధంగానే మా జీవితాలు ఉండాలనైనా. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేము ఎక్కడ కూడా ప్రవర్తించకుండా మాకు తగిన నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీ దయ, మీ కృపను బట్టి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని. మేమందరము ఈ రోజున మీ బిడ్డలంగా ఉంటుండగా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే ధన్యత, భాగ్యము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.